తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18 లక్షల జనాభా కలిగిన దూదికల కులస్తులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి తమను అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర నూరుభాష దూదేకల బీసీ ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ పాషా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల క్రితమే దూదేకల కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని, మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనేక కుల సంఘాలకు కార్పొరేషన్లను ప్రకటించి తమను మాత్రం విస్మరించారని ఆయన వాపోయారు. ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు తుమ్మల శ్రీనివాసరెడ్డి బట్టీలు కలగజేసుకుని దూదేకులకు కూడా కార్పొరేషన్ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కార్పొరేషన్ను ఏర్పాటు చేయించి తమను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర దూదేకుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ రహీం, మహిళా అధ్యక్షురాలు జానీ బేగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు సకీనా, జిల్లా అధ్యక్షులు రహీం పాషా, నగర అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా సభ్యులు లాల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక ఖమ్మం ప్రెస్ క్లబ్లో దూదేకుల నూరుభాష ముస్లిం మైనార్టీ సంక్షేమ తరఫున మీడియా సమావేశం ఏర్పడక ముఖ్య ఉద్దేశం, నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కులాలకు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. మా నూరుభాష దూదేకుల కులస్తులు గత దశాబ్ద కాలాల నుంచి కార్పొరేషన్ ఇవన్నీ పోరాటాలు జరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దూదేకుల భక్తులు బాగుంటాయని ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు కూడా నమ్ముకొని మేమందరం వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో రాబోయే ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం వస్తుందని, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని మా దూదేకుల జాతి మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి బహిరంగంగానే వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఖమ్మంలో చూశారు, వేరే జిల్లాలో చూశారు, అన్నింటిలో చూశారు. అయినా ఇప్పుడు కూడా మమ్మల్ని వీక్ష చూసుకుంటూ ఈ గవర్నమెంట్ మమ్మల్ని దూరం పెట్టారు. అది మరి ఎందుకని మా దూదేకుల కులస్తులు తక్కువ కనిపిస్తున్నారా జనాభా? ఆ తక్కువ కనిపిస్తున్నారని చెప్తున్నారు. దాని కారణాలు కొన్ని ఉన్నాయి. మేము జరగబోయే రేపు జనగణనలో కూడా మా దూదేకుల గణన కూడా చేపట్టి దూదేకుల శాతాన్ని కూడా తేల్చడం ఒకటి అడుగుతూ, మరీ ముఖ్యంగా మేము ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి గారిని కూడా వేడుకోవడం జరిగింది. వారు మనకు హామీ ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాష్ట్రంలో మీకు న్యాయం చేస్తాం. మీ దూదేకుల కులస్తులు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు. మరి ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, మీ దూదేకుల సంఘాన్ని స్థాపించిన మా ఫకీర్ సాహెబ్ గారు నాకు సన్నిహితుడు, ఆ రోజు దూదేకుల కులస్తులకు అన్యాయం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. హామీ నమ్మాము. కానీ ఈ కార్పొరేషన్ నాకు తెలిసి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మొన్న పొంగులేడి గారి దృష్టికి ఉందో లేదో, దయచేసి వాళ్ళు మేము ఒక్కటే ప్రాధాన్యపడుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులుగా, మాకు చనువున్న మంత్రులుగా, మాకు పరిచయం ఉన్న మంత్రులుగా బట్టి గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, తుమ్మల గారు కానివ్వండి, ఈ కార్పొరేషన్లో రివ్యూ మనం ఒకసారి చేసి మా దూదేకుల కులస్తులను కూడా కార్పొరేషన్ కలిపి మా దూదేకుల బిడ్డలు ఆదుకుంటారని ఈ గవర్నమెంట్ ప్రాధాన్యపడుతూ, మీరు మాకు సహాయం చేయండి. మీకు మొన్న ఎట్లయితే ఎలక్షన్స్లో మేము మీకు ఎట్లా తోడుగా ఉన్నామో మా వంతు సహాయం చేసేవారు రాబోయే ఎలక్షన్స్ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఖమ్మం జిల్లాలో నుండి తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దూదేకుల కులస్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు. కూడా దశాబ్దాల కాలం నుంచి బీసీఈ రిజర్వేషన్ కూడా పోరాటం జరుగుతుంది. అది కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అడిగితే దాన్ని కూడా చూస్తా అని చెప్పారు. అది ఒకటి. మాకు రాబోయే హజ్ కమిటీలో మైనార్టీ కార్పొరేషన్లో అన్నింటిలో స్థానాలు కల్పిస్తారని కోరుకుంటూ, హైదరాబాద్ ఇచ్చిన 2 ఎకరాల భూమిని, 1 ఎకరాల భూమిని కూడా అది కూడా ఇచ్చి ట్రస్ట్ కూడా మాకు ఇస్తారని తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా మా దూదేకుల అవస్థల్ని సీఎం గారి దృష్టికి తీసుకోవాలంటే మేము పోయిన గత 9 సంవత్సరాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగాము, మాకు దొరకలేదు. కనీసం ఇప్పుడైనా ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, బట్టి గారు మామూలు దయ నుంచి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము, మీరైనా పరిష్కరించండి. లేదా ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి ప్రజాపాలన, ప్రజల ఇబ్బందులు లేని బీద ప్రజల స్థితిగతులను తెలిసిన మన ప్రజానాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి సమస్య తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మారుమూల పల్లె నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మా బాధలు తెలుస్తాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలుసు. మీరందరూ కూడా మా ఎందుకు దయవించి మా సాధక బాధకాలు తీర్చి ఈ కార్పొరేషన్ మాకు కూడా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయించి
బీసీ 4% రిజర్వేషన్లు కూడా స్థానం కల్పిస్తారని కోరుకుంటూ మరొకసారి గవర్నమెంట్ని మా దూదేకుల నూరు భాష ముస్లిం మైనార్టీ నుంచి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ముందుగా నా నూరు భాష ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా యొక్క నమస్సుమంజలు. గత ప్రభుత్వాలకు మేము ఎన్నోసార్లు కూడా ఈ దూదేకుల సమస్యలను ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. కానీ కూరలో కరివేపాకులాగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ మమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప మాకు కావాల్సిన దామాత ప్రకారం మాకు ప్రభుత్వం నుంచి అందే ప్రతిఫలాలు మాకు ఇంతవరకు కూడా ఏ దూదేకుల కులస్తులు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మేము దామాష ప్రకారం జనాభాలో 18 లక్షల మంది జనాభాలో దూదేకుల కులస్తులు ఉన్నాం. కానీ మాతో పాటు మమ్మల్ని వాళ్ళతో పాటు చూపించుకుంటూ కూడా మమ్మల్ని ఏమో లెక్కల ప్రకారం మమ్మల్ని చూపించుకున్నారు. తీరా ప్రతిఫలాలకు వచ్చేసరికి మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు దీన్ని గుర్తించి మునుముందు మాకు రావాల్సిన, ఎందుకంటే గత పక్క ప్రభుత్వం చూసుకుంటే కూడా దూదేకుల పరిషత్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మా తెలంగాణ రాష్ట్రంలో మరి దూదేకులకు ఏం చేసామో ఏం తక్కువ చేసాం ప్రభుత్వం తెలియజేయట్లేదు. కాబట్టి ఏదైనా గుర్తించి దూదేకుల పరిషత్ ఏర్పాటు చేయాలని, అలాగే వక్ఫ్ బోర్డులలో కూడా మాకు స్థానాలు కల్పించాలని, మునుముందు కూడా మాకు రాజకీయంగా కూడా మాకు అవకాశాలు కల్పించి మాకు దూదేకుల కులస్తులను గుర్తించి మాకు పాటుపడాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క ముఖ్య ఏజెండా బీసీ, అది కూడా గుర్తించి మాకు 4% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ, మేము ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడున్నా కానీ అన్ని ప్రభుత్వాలు కూడా మేము సపోర్టింగ్ గానే పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని మాత్రం వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. కాబట్టి ముందు కూడా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ముందు ఎన్నికల్లో కూడా ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రభుత్వాలు కూడా సరైన మూల్యం చెల్లించుకో తప్పదని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మమ్మల్ని గుర్తించి మాకు ఏ ప్రభుత్వం అయితే మాకు సహకరిస్తుందో వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా మేము ఉన్నట్టు ఉంటామని కూడా ఇంతకుముందు కూడా తెలియజేద్దాం, ఇప్పుడు కూడా తెలియజేసుకుంటున్నాం. అయ్యా మంత్రులు, ఖమ్మం నుంచి మంత్రులు చాలా మంది ఉన్నారు. మా యొక్క సమస్యలు మీకు తెలుసు. మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పేరు చెప్పకపోయినా మీకు తెలుసు కాబట్టి మా యొక్క సమస్యలు గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. దూదేకుల కార్పొరేషన్ కోసం గత 10 సంవత్సరాల నుంచి అనేక సార్లు గత ప్రభుత్వాలను విన్నవించుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వాలు మా మొదట ఆలకించలేదు. కానీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం తయారైనటువంటి ఇందిరమ్మ రాజ్యంలో మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు కూడా మా దూదేకుల సంఘం నుంచి అనేక విధాలుగా ప్రోత్సహించడం జరిగింది. కానీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో కూడా బీసీలో ఉన్న అన్ని కులాలకు కార్పొరేషన్లను ప్రకటించడం జరిగింది. కానీ రాష్ట్ర జనాభాలో 18 లక్షల మంది ఉన్న జనాభా ఉన్న దూదేకుల కులానికి కార్పొరేషన్ను ప్రకటించలేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నాము. ఇదే విషయాన్ని జిల్లా మంత్రులకు తెలియజేస్తున్నాము. 18 లక్షల జనాభా ఉన్నటువంటి దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మాకంటే తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా బాధని దృష్టిలో ఉంచుకొని మా దూదేకులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని జిల్లా మంత్రులకు మరియు ప్రజాపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కోరికలను విన్నవించుకుంటున్నాం.